నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ సైకియాట్రిస్ట్, కౌన్సిలర్, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. డాక్టర్ గారు, వైద్యానికి సంబంధించి వైద్యపరమైనటువంటి సహాయాలు తీసుకోవటం గురించి ఇండియాలో ఉండటం అనేది నిజంగా ఒక అదృష్టకరమైన ఎందుకంటే ఎంత అవైలబుల్ గా ఉంటారు డాక్టర్స్. వేరే కంట్రీకి వెళ్తే తెలుస్తుంది ఎన్ని నెలలు, ఎగ్జాక్ట్లీ ఎన్ని నెలల వెయిటింగ్. వాళ్ళు అసలు యాక్చువల్ గా ఇండియాకి వస్తారు ట్రీట్మెంట్స్ తీసుకోవడం కోసం, రైట్? సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికైనా ప్రాబ్లం లేదు, కానీ మీలాంటి సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళాలి అని అంటే అది ఒక అవమానంగా ఫీల్ అవుతారు, ఒక ఇన్సల్ట్. అంటే ఏంటి, నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నావు అని అంటారు. బాబు, పిచ్చికి కౌన్సిలింగ్కి చాలా తేడా ఉంది. సో దీని గురించి ఒక్కసారి వాట్ ఈజ్ యువర్ కాల్ ఆన్ ఇట్? అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఇట్లా అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అదృష్టం కొద్దీ పద్మిని గారు ఆ శాతం తగ్గింది, పర్సెంటేజ్ తగ్గింది. ఎందుకంటే సుమన్ టీవీ లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల పబ్లిక్లో ఒక మెడికల్ అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయ్యింది. ఆ మెడికల్ అవేర్నెస్తో పాటు సైకలాజికల్ అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. అన్ని అవయవాలతో పాటు బ్రెయిన్ కూడా ఒక అవయవం, దానికి కూడా ఒక అలసట ఉంటుంది, ఒక ఇబ్బంది ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. దాన్ని మనం పూర్వీకులు ఎవరైనా తొందరగా దాన్ని పిచ్చి అనే ఒక పదాన్ని పెట్టారు, దాన్ని ఒక స్టిగ్మటైజ్ అయిపోయింది, ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. కానీ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది మేడం. ఎందుకంటే నా క్లినిక్కి వస్తే కనుక అందరినీ చూస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తూ ఉంటారు. మొన్న ఎప్పుడో వచ్చారు మీరు కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తారు, రైతుల్ని చూస్తూ ఉంటారు. సో అందరూ అంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని, ఎక్కువ ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, చదువుకోలేనటువంటి వాళ్ళ పిల్లల్ని, పెద్దవాళ్ళని. సో ద అవేర్నెస్ హెస్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. కానీ ఇప్పటికీ కూడా అది ఉంది. ఎందుకు అంటే కనుక ఇది ఒక వ్యాక్సిన్ లేనటువంటి ఒక వ్యాధి. ఇది మానసిక సమస్యలు అనేది దానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చి జీవితాంతం అరికట్టలేం. రెండోది ఏంటంటే ఆలోచన, భావోద్రేకాలు, బాధ, బెంగ, భయము, టెన్షను, ఏడుపు రావటం, నవ్వటం, ఇవి సహజ సిద్ధమైనటువంటి ఇమోషన్స్. ఎప్పుడు ఆ ఇమోషన్స్ విపరీతం అవుతాయి అనేటటువంటిది చాలామంది యాక్సెప్ట్ చేయరు. నా ఇమోషన్ ఎప్పుడు నా కంట్రోల్లో ఉంది, నేను నవ్వు వచ్చింది నవ్వాను, కోపం వచ్చింది కోపం వచ్చింది, దాన్ని మీరు అదేదో జబ్బంటారు ఏంటి అనేటటువంటి దానివల్ల చాలామంది ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి చాలా సమయం తీసుకుంటారు. లేదంటే చాలామంది వచ్చి చెప్పిన తర్వాత దాన్ని అంగీకరించి ముందుకెళ్తారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉండేటటువంటి మానసిక సమస్యలు, ప్రత్యేకంగా భారతదేశంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని నిర్మూలించడం, తీసేయటం అనేది 1 to 2% అంతే మేడం. సో 98 మంది రావడానికి ఇష్టపడరు. మరి ఆ 98 పరిస్థితి ఏంటి అంటే కనుక ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఒక స్కూల్లో ఉన్నప్పుడు కానీ కొంతమంది యొక్క ప్రవర్తన, పదజాలం కానీ, ఆలోచన శైలి కానీ భిన్నంగా ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, ట్రీట్ చేయాలి ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే కనుక చాలామంది ఏమనుకుంటారు అంటే కనుక పొరపాటు పడుతూ ఉంటారు, మందులు ఇచ్చేస్తారు, నిద్ర మాత్రలు ఇచ్చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ అదంటే కాదు. సైకియాట్రీలో ప్రధానంగా మనం యూజ్ చేసేటటువంటి ఎటువంటి హాని చేయనటువంటిది ఏదైనా ఉందంటే అది కౌన్సిలింగ్. నా ప్రత్యేకత కూడా కౌన్సిలింగే. సో మందులు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే కనుక మాట పనిచేయనప్పుడు, ఆలోచన విపరీతమైనప్పుడు, కంట్రోల్ తప్పినప్పుడు అప్పుడు మెడిసిన్. ఎప్పుడు ఎన్ని సెషన్స్ తీసుకుంటారు డాక్టర్ గారు కౌన్సిలింగ్ అనేది? అది చెప్పలేము మేడం, కేస్ టు కేసు ఆధారపడి ఉంటుంది. అది మ్యారేజ్ కేసా, ఎగ్జామ్ ప్రాబ్లమా, రిలేషన్షిప్ ఇష్యూవా, అలా కేస్ టు కేసు డిఫర్ అయి ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకాలజీ అనేటటువంటిది ఒక గ్రీన్ పీరియడ్ ఇస్తూ ఉంటుంది. ఆ గ్రీన్ పీరియడ్లోనే మనం అడ్రస్ చేస్తే కనుక అద్భుతాలు సృష్టిస్తూ ఉంటుంది. పిచ్చి అనేటటువంటి పదం తీసేసి ఈ మానసిక పరమైనటువంటి అంశానికి నాకు ఒక అవరోధంగా మారింది, నేను ముందుకు వెళ్ళకపోతున్నాను అనేటటువంటిది ఎప్పుడైతే తీసుకొస్తారో ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అది ఒక అద్భుతమైనటువంటి మానసిక పరివర్తనని తీసుకురావటం వల్ల చాలా అంశాల్లో మీరు గెలుపొందుతూ ఉంటారు. రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ చాలా అద్భుతం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇదేంటి 10 సంవత్సరాల క్రితమే మనం వెళ్ళవలసింది కదా అని చెప్పి. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఒక కేసు చెప్తాను మేడం. ఈరోజు కాదు, ఒక 4-5 రోజుల క్రితం తల్లి, తండ్రి, తాతయ్య, అమ్మమ్మ, పిన్ని 5 వచ్చారు నా రూమ్లోకి. నేను అడిగాను, మీరు పేషెంట్ అంటే నేను కాదండి, మీరా అంటే నేను కాదు, మీరా అంటే నేను కాదు, మీరా అంటే 5లోనో 6లోనో ఎవరూ పేషెంట్ కాదు. నా రూమ్లో ఉన్న 6 చైర్స్ నిండిపోయినాయి. మేము ఎవరూ కాదండి. మా ఇంట్లో ఒక 16 సంవత్సరాల టీనేజర్ ఒక ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి కోపం వస్తే కనుక వస్తువులన్నీ గాలిలోకి ఇసురుతుంది, లేదంటే మా మీదకి ఇసురుతుంది. ఇంట్లో ఏమీ తిందు, బయట జంక్ ఫుడ్డే ఆర్డర్ చేసుకుంటూ ఉంటుంది.
అర్ధరాత్రనక అపరాత్రనక స్నేహితులతో కంటిన్యూస్గా చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తలుపు తీసుకుని బయటకు కూడా వెళ్ళి రాత్రిపూట మళ్ళీ వెనక్కి వచ్చింది. ఏమన్నా అంటే కనుక అందరూ లేరా అని అంటుంది. మేమేమో వచ్చి భరించలేక ఆ అమ్మాయికి నచ్చజెప్పేటటువంటి ఇది తీసుకున్నాము. చాలా తరాల తర్వాత మా ఇంట్లో ఒక ఆడపిల్ల వచ్చింది. ఆడపిల్ల లక్ష్మీ అవతారం అన్నట్టుగా మేము అందరూ భావించి చిన్నప్పటి నుంచి చంకనెత్తుకుని ఇప్పటి వరకు కూడా చంకనెత్తుకుని తిప్పుతున్నాము. మా ముద్దు ఇలా చేసిందో ఏం చేసిందో మాకైతే తెలియదు డాక్టర్ గారు. ఆ అమ్మాయిని మీ దగ్గర తీసుకురావాలి అని అనుకున్నాం. ఆ అమ్మాయి ఏమొచ్చి నాకేమైనా పిచ్చి పట్టిందా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు అని అన్న. సో రాలేదు ఆ అమ్మాయి. అంటే ఏంటంటే పేరెంట్సే మన దగ్గరకు తీసుకురాకముందే ఒక సిచ్యువేషన్ని ఆటోమేటిక్గా ఆ విధంగా నెగిటివ్గా క్రియేట్ చేసేసి సైకియాట్రిస్ట్ దగ్గర కొరకు రాకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఉదాహరణకి మానసికంగా బాగాలేనటువంటి వ్యక్తి ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళని క్రిటిసైజ్ చేసి కామెంట్ చేసి కండెమ్ చేసి తిట్టి ఇంకో విధంగా చేసిన తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురావాలంటే రారు. మీ ఇంట్లో వాళ్ళు మేమే చూపెట్టవలసిన కోపం అంతా మామే చూపెడతారు. సో అక్కడ స్టిగ్మటైజ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇష్యూ కూడా ఎలా చేయాల్సింది, అమ్మ మా అందరూ తర్జన భర్జనకు లోన్ అవుతున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు, లెట్ us ఆల్ గో ఫర్ ఏ ఫ్యామిలీ కౌన్సిలింగ్, అందరూ కలిపి వెళ్దాం, ఏముంది అంటే అమ్మాయి వచ్చి ఉండేదేమో, మా అమ్మ ఇలాగా మా నాన్న ఇలాగా పెద్దమ్మ ఇలాగా అని చెప్పి ఉండేదేమో. ఎప్పుడైతే కనుక ఈ స్టిగ్మా ఎక్కువ అవుతుంది అంటే ప్రత్యేకంగా ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి వైపు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు పదే పదే వేలెత్తి చూపెట్టి వాళ్ళకి అసహ్యం కలిగేటటువంటి విధంగా క్రియేట్ చేసినప్పుడే సైకియాట్రిస్ట్ దగ్గర రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇంకొక లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ డాక్టర్ గారు, ఇంకొక అపోహ ఉంటుంది, అమ్మో ఎఫోర్డ్ చేయలేం సైకియాట్రిస్ట్లు మంచి మాట మేడం అని అడుగుతారు. ఏదైనా చెప్తారా మేడం? ఒకటి, సైకియాట్రీ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఏమి ఒక సర్జరీ చేసుకున్నంత ఇదో లేదంటే ఒక హాస్పిటల్లో ఒక 15 రోజుల పాటు అడ్మిట్ అయ్యేటటువంటిది ఏమీ కాదు. ఇది నా వరకు నేను 0.5% కూడా అడ్మిషన్స్ చేయలేదు పేషెంట్స్ ఎంటైర్ ప్రాక్టీస్లో. అడ్మిషన్స్ అనవసరం. సైకియాట్రీలో వీలైనంత వరకు అడ్మిషన్స్ లేకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చు. మాటల ద్వారా, మంచి మాటల ద్వారా. ఎస్, దీనికంటూ కొంత ఖర్చు అవుతుంది, కాదనట్లేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే కనుక ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తామో, కేవలం మందుల మీద ఆధారపడకుండా, కౌన్సిలింగ్ అనే దాన్ని ఖర్చుతో కూడినటువంటి అంశం నా దగ్గరైనా ఎవరి దగ్గరైనా. ఎందుకంటే అంత సమయాన్ని వెచ్చిస్తున్నారు అంటే కనుక మిగతా పేషెంట్స్కి కావాల్సినటువంటి అంత సమయాన్ని కేవలం ఒక్క పేషెంట్కే మీరు కేటాయిస్తున్నారు కాబట్టి ఖర్చు కాస్త ఎక్కువ ఉన్నా కూడా పరివర్తన అనేటటువంటిది కౌన్సిలింగ్లో బాగుంటుంది. జనరల్గా అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్స్ ఏమీ లక్షలు వేలు ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయి. సైకియాట్రీ మందులు కూడా నార్మల్ ఖర్చే ఉంటాయి. కానీ ఎప్పుడైతే కనుక మందులతో పాటు పరివర్తన అనేటటువంటిది కౌన్సిలింగ్ ద్వారా జతపరుస్తామో అది దీర్ఘకాలికమైనటువంటి సొల్యూషన్ ఇచ్చి మందుల మీద దీర్ఘకాలికంగా డిపెండ్ అయ్యి ఆ ఖర్చు లేకుండా భారాన్ని కట్ చేస్తాం. ఎన్నెన్నో ఖర్చులు పెట్టేసుకుంటాం, మనకి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇట్లాంటి మానసికపరమైన ఖర్చు ఎప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఇంకా మస్ట్ అండ్ షుడ్ అయింది. సో డెఫినెట్గా మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇటువంటి అపోహల నుంచి డాక్టర్ గారు చెప్పినట్టుగా అవేర్నెస్ వచ్చేసింది, ఇంకాస్త రావాలి. సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాం, తీసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.